నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను శాలిని. అవును, నిజమే. ఏపీలో ఇసుక అక్రమ రవాణా నిజం. ఈ మాట అన్నది ఏ వైసీపీ వాళ్ళో మరో పార్టీ వారో కాదు, స్వయాన తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్. అవును, సొంత పార్టీ నేతలే ఈ దందా నడిపిస్తున్నారని ఆ పార్టీకి చెందిన నాయకుడే చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ సీనియర్ నేత వ్యాఖ్యలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఇసుక రవాణాపై ఆ సీనియర్ నేత చెప్పడం రాజకీయ దుమారమే రేపింది. ఏకంగా ఎంతమంది ఈ దందాకు పాల్పడుతున్నారో సంఖ్యతో సహా వెల్లడించడంతో అందరూ అంధకారంలో పడినట్లుగా అయింది. 25 మంది టీడీపీ నేతలు ఈ దందాలో పాలుపంచుకుంటున్నట్లుగా ఆయన వెలుగులోకి తెచ్చారు. టిప్పర్ల యజమానులతో కుమ్మక్కై తమ దందాను 3 పువ్వులు 6 కాయలుగా నడిపిస్తున్నారట. ఇంతకా సీనియర్ నేత ఎవరంటారా? జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఆయన తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాను సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెచ్చారు. ఓవైపు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ ఇసుక ఇస్తున్నామని గొప్పలకు పోతుంటే, అక్కడక్కడ స్థానిక టీడీపీ నేతలు మాత్రం తమకు తోచిన విధంగా దండుకుంటున్నారని ఇన్నాళ్ళు విమర్శలు వినిపించాయి. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతనే తానుపై క్లారిటీ ఇవ్వడంతో ఆ విమర్శలకు మరింత బలం చేకూరినట్లయింది. తాడిపత్రి నియోజకవర్గంలోని 25 మంది టీడీపీ నేతలు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నారని ఆయన ప్రధాన ఆరోపణ. వారంతా కలిసి నిత్యం టిప్పర్లో ఇసుకను అక్రమంగా అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారని అంటున్నారన్నారు. అంతేకాదు, డబ్బు ఆశకుపోయి ఇలాంటి దురక్రమణాలకు చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు ఏం కావాలన్నా చూసుకుంటాం, ఇలాంటి పనులు వద్దంటూ బతిమలాడుకునే దుస్థితి వచ్చిందంటే టీడీపీ నేతలే ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిందే. మొత్తానికి సీనియర్ నేత వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. అధికారంలోకి వచ్చాక ఫ్రీ ఇసుక పాలసీని తెచ్చిన ఆయనకు సొంత పార్టీ నేతలే దెబ్బతీస్తున్నారు. అక్రమ దందాలకు పాల్పడుతున్న వారిపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా, లైట్ అని వదిలేస్తారా అనేది వేచి చూడాలి. మరి అటు సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి అభ్యర్థతను సైతం అక్రమార్కులు పాటిస్తారా, మా లెక్కలు మావే అంటూ అదే దారిని కొనసాగిస్తారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.